వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి రాగమణి దయానంద్ గారికి వైరా శాసనసభ్యులు మిత్రులు రామదాస్ నాయక్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ఇంకా స్థానిక నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ, మీడియా మిత్రులకి, ఈ కాలేజీ ప్రిన్సిపాల్, టీచింగ్ ఫ్యాకల్టీ, ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇదే కాలేజీలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి ఇక్కడికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండే నారాయణపురం అనే ఒక కుగ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను 6th, 7th కొర్లగూడెంలో చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూలే. 8th, 9th, 10th పేరువంచ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఇక్కడ 81 నుంచి 83 వరకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదువుకున్నాను ఇదే కాలేజీలో. అంటే ఇంతకుముందే మీ లెక్చరర్ గారు నా సీరియల్ నెంబర్ ఎంత అనేది అడ్మిషన్ సీరియల్ నెంబర్ ఎంత తెచ్చిచ్చారు, 777. అప్పటి స్మృతులు, అప్పటి అవరి, అప్పుడు లెక్చరర్లతో మీద ఉన్న గౌరవం ఎప్పటికీ గుర్తొచ్చుంటుంది. ఈ ప్రెమిసెస్ లో నుంచి రోడ్డు మీద పోయేటప్పుడు కానీ, ఈ ప్రెమిసెస్ లోకి వచ్చినప్పుడు కానీ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటాం. మనం అనుకుంటుంటాం, అబ్బా సీనన్న ఎంత పెద్దోడైండ్రా, ఇవాళ మంత్రిరా, సీనన్న అంటే మామూలు మాటరా అని. మీరంతా ఒక పక్కన సీనన్నగా తెలిసిన తర్వాతనే మీకు తెలుసు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు కూడా ఉపయోగపడతాయని 1-2 సందర్భాలు మీకు చెప్తున్నాను. 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ కావాలంటే నారాయణపురం నుంచి పేరువంచ వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దూరం ఆ స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళం. ఈ 3.5-4 కిలోమీటర్లు నారాయణపురం నుంచి కల్లూరు జూనియర్ కాలేజీకి రావడానికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో జాయిన్ అయిన తర్వాత మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను మా నాయన ఒక సైకిల్ కొనియమని అడిగిన. అంతకుముందు నాయనకి ఒక పాత సైకిల్ ఉండేది. ఆ పాత సైకిల్ ఉంది కదా, మళ్ళీ నీకు కొత్త సైకిల్ ఎందుకని కొనియడానికి నాకు 2 నెలలు పట్టింది. ఆ సైకిల్ మీద నాతో పాటు చాలా మంది మిత్రులు ఈ 3.5-4 కిలోమీటర్ల సైకిల్ మీద వచ్చేది. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి వ్యవసాయ పనులు చూసుకొని అట్లా కాలం గడిచి ఇంటర్మీడియట్ లో కూడా మళ్ళా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం జరిగింది. తదుపరి నేను అనేది ఏంటంటే, మనం చదువుకోవాలి అనే ధ్యేయం, ఆ ఫెసిలిటీస్ అప్పటికీ ఇప్పటికీ కంపారిజన్ అనేది మనలో పట్టుదల ఉంటే, మనలో ఒక కష్టపడాలి అనే స్వభావం ఉంటే, ఇక్కడున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా 99% అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాలే ఉంటాయి. 1-2 ఎకరాల భూమి ఉండొచ్చు, రైతు కూలి అయి ఉండొచ్చు, వ్యవసాయానికి కనెక్టివిటీ ఉన్న వివిధ సెక్టార్లలో మీ తల్లిదండ్రులు పనిచేస్తుండవచ్చు. మీరు నిత్యము మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, బాధని మీరు గమనిస్తుంటారు. మీ తల్లిదండ్రుల ఆలోచన, ఆశయం, వాళ్ళ తాపత్రయం, నా బిడ్డ నా కొడుకు నాలాగా కష్టపడద్దని,
నేను అనుభవిస్తున్న కష్టం నా బిడ్డ కొడుకు భవిష్యత్తులో పడొద్దని వాళ్ళు ఒక పొద్దు తిని తినక సరైన బట్టలు కూడా కట్టుకోకుండా ఆ సంపాదించిన 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు మీ తల్లిదండ్రులు మీ ప్రయోజకుల్ని చేయటం కోసం ఏదైతే కష్టపడి అది మీకు ఏమీ ఆశించకుండా మీ దగ్గర మీ తల్లిదండ్రులు చల్లగా నా బిడ్డలు ఉండాలని పడే కష్టాన్ని మీరు గమనించినట్లయితే మీ జీవితానికి గమ్యం ఏమీ కావాలి అన్నది మీరే నిర్ణయించుకుంటారు. ఇందాక మా సోదరిమణి రాఘమయ్య గారు చెప్పినట్లు ఈ మధ్య ఏదైతే మోటివేషన్ క్లాసులు జరిగినప్పుడు దాంట్లో ఎమోషనల్ గా ఆ స్పీచ్ వారు ఇచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయింది. ఆ ఎమోషనల్ లో ఒక క్షణంలో నేను కూడా డెఫినెట్ గా మా అమ్మా నాయనకి మా టీచర్స్ కి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మీరు పడే తపన ఆ ఒక నిమిషమో ఆ ఒక రోజు కాకుండా దాన్ని మీ గోల్గా మీ లైఫ్ లో ఒక అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకొని ముందుకు నడిచినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ గమ్యానికి మీ తల్లిదండ్రులు ఆశించింది మీ టీచర్స్ అక్కడ కోరుకున్నది ఈ ప్రాంతంలో పుట్టినందుకు మీ జన్మ ధన్యమవ్వాలంటే తప్పకుండా మీరందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే దయానంద్ గారు కానీ రాఘమయ్య గారు కానీ వారు సంపాదించిన కొద్దిపాటి సంపాదనలో వారి ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఏదో కాలేజీ డ్రెస్సెస్ పుస్తకాలే కాదు నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలు మేము సైతం అంటూ ఆ ట్రస్ట్ నుంచి వారు సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ ఖర్చు పెట్టి మిగతా దాంతో ఆ కుటుంబాన్ని సస్టైన్ చేస్తూ ఈనాడు ఈ ప్రజా జీవితంలో ఒక శాసనసభ్యురాలుగా రాఘమయ్య దయానంద్ గారు ఉన్నారంటే అదేదో ఒట్టిగా వచ్చింది కాదు, అట్లా గాలికి పోతే తగిలింది కాదు. దాని వెనక కష్టం చాలా ఉంది. అనేక అవహేళనలు అనేక సందర్భంలో ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు పెట్టుకున్నా వారి గోలును రీచ్ అవడానికి ప్రజలలో మమేకం అవడానికి ప్రజలకు ఇచ్చే కంఫర్ట్ జోన్ ఇస్తూ వారు కొవ్వొత్తులా కరిగిన తర్వాతనే ఆ యంత్రులు ఈనాడు వారికి కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ రావటం జరిగిందనేది కూడా ఇక్కడున్న చిన్నారి బాలబాలికలతో పాటు ప్రముఖులకు కూడా బాగా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని విద్యకి టాప్ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా విద్యాశాఖ తన పోర్ట్ఫోలియోనే ఉంచుకొని నిత్యము అనేకమైన రివ్యూలు తీసుకుంటూ 10 మార్పులు అంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటూ విద్యుంటే అన్ని ఆస్తులు ఆటోమేటిక్ గా వస్తాయనే నమ్మిన ప్రభుత్వము నమ్మిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. వాటికి ఉదాహరణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా బైక్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టేవి కానీ అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కానీ ఇందాక గౌరవ ప్రిన్సిపాల్ గారు మిగతా టీచర్స్ అడిగిన ప్రకారం 3 విషయాలను అడిగారు. నాకు తెలిసి 15 రోజుల లోపే, ఇంకా 2-3 రోజుల్లోనే అయిపోవచ్చు, 15 రోజుల లోపే ఏదైతే హాస్టల్ కావాలన్నారో హాస్టల్ రన్ చూపిస్తాం. వితిన్ 15 డేస్ లోపే డిజిటల్ స్కిల్స్ కావాలని ఏదైతే ఎంసెట్కి సంబంధించింది మెటీరియల్ కావాలని అడిగారో అది కూడా వితిన్ 15 డేస్ లోనే ఏర్పాటు చేసే కార్యక్రమం చేపిస్తాం. పర్మనెంట్ హాస్టల్కి సంబంధించిన బిల్డింగ్ ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో
గౌరవ శాసనసభ్యురాలు నేను మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా కట్టించుకుంటా. అంతేకాదు భవిష్యత్తులో ఈ కాలేజీ స్టూడెంట్ గా ఈ ప్రాంత అభివృద్ధిలో ఇందాక మిత్రులు చెప్పినట్టు రామదాస్ నాయక్ గారు కానీ మా సోదరిమణి కానీ మిగతా వాళ్ళు చెప్పినట్లు నాకు స్వార్థం ఉంటుంది, నాకు ఆశ ఉంటుంది. ఆ ఆశ నా ప్రాంతంలో ఉండే చిన్నారులు కూడా మంచి చదువు చదువుకోవాలని, నాకు ఈ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని నా ప్రాంతంలో సద్వినియోగం చేసే విధంగా పర్మనెంట్ గా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే తపన నాకు కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు అడిగినా అడగకుండా నా దృష్టికి ఏ మంచి కార్యక్రమం, నలుగురు పిల్లలకి మంచి జరిగే కార్యక్రమం కనుక నా నోటీస్కి వస్తే తప్పకుండా దాన్ని చేపిస్తానని కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, రాఘమయ్య గారికి, దయానంద్ గారికి మరొక్కసారి ఈ మండల వాస్తవ్యుడిగా వారి ట్రస్ట్ కి వారికి ఒక మంచి ఉద్దేశంతో చిన్నారి బాలబాలకులకి ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారో దాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో నా పాత్ర కూడా ఏముండాలో దయానంద్ గారు చెప్పారు. దాన్ని నెక్స్ట్ మీటింగ్ లో అనౌన్స్ చేస్తారని చెప్తూ 462 వచ్చాయి సార్. ఫస్ట్ ఇయర్ లో స్టేట్ టాపర్ గా ఉన్నారు. అదేవిధంగా కార్పొరేట్ కి ధీటుగా కష్టపడి చదువు చెప్తున్నాం. మా పిల్లలను కూడా అంతా మంచిగా చూసుకుంటాం సార్. మీరు చెప్పినట్టు చాలా ధన్యవాదాలు సార్. Thank you.